ఆంధ్రప్రదేశ్లో వైద్య వృత్తిలో కొనసాగుతున్న ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యుల సర్టిఫికెట్స్ రెన్యువల్, రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సరళీకృతం చేయడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ శ్రీహరిరావు వెల్లడించారు. కాకినాడలో గల రామ్కోసా సమావేశపు హాల్లో డాక్టర్ పవన్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మెడికల్ కౌన్సిల్ చైర్మన్ శ్రీహరిరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో వైద్య వృత్తిలో కొనసాగుతున్న వైద్యులు తమ సర్టిఫికెట్ రెన్యువల్, రిజిస్ట్రేషన్ కోసం విజయవాడ రావాల్సి వచ్చేదని తెలిపారు. ప్రస్తుతం ఆ విధానానికి వెసులుబాటు కల్పించి జిల్లాల వారీగా తామే స్వయంగా హాజరై రెన్యువల్, రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందని తెలిపారు. తమ కౌన్సిల్లో నమోదైన వైద్యుల సమస్యల పరిష్కారం, న్యాయపరమైన అంశాల్లో అండగా ఉంటామని తెలిపారు. రాష్ట్రం ఎటువంటి అర్హత లేని వ్యక్తులు వైద్యులుగా చలామణి అవుతున్నారని, అటువంటి వారి కోసం ప్రత్యేక విజిలెన్స్ బృందం సమాచారం సేకరిస్తుందని తెలిపారు. ఈ కార్యాలయంలో ఐఎంఏ చైర్మన్ డాక్టర్ ఎం ఆనంద్, సెక్రటరీ డాక్టర్ చిట్ల కిరణ్, డాక్టర్ ఆదిత్య, డాక్టర్ మూర్తి పాల్గొన్నారు. మెడికల్ కౌన్సిల్ గతంలో మూర్తి గారు చెప్పినట్లు వైస్ చైర్మన్ గా చేసిన అనుభవంతో ఏదైతే ఈ ప్రాబ్లం ఉన్నాయో, ఇబ్బంది ఉన్నాయో, మన వయసు మరిగిన పెద్దలందరికీ వాళ్ళకి గౌరవం, ఒక విధంగా వాళ్ళని గౌరవించుకునే అదృష్టం కూడా నేను కలిగిందనే భావిస్తాను. 65 సంవత్సరాలు 75 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళకి 50కి బదులు 15 అంటే 30కి బదులు అంటే 5 సంవత్సరాలు 30 ఇవ్వాలి. దాంట్లో 15% ఇస్తే సరిపోతుంది. 65 to 70 years. ఆ 70 నుండి 80 ఉన్న వాళ్ళకి 10 క్రెడిట్ అవర్స్ ఇస్తుంది. అంటే 1/3 ఇస్తే సరిపోతుంది. ఆ విధంగా 8 years అయిన తర్వాత వాళ్ళ క్రెడిట్ అవర్స్ లేకుండానే మేము రెన్యువల్ చేస్తూ ఉన్నాము. మెయిన్గా రెన్యువల్లో కూడా ఒక టర్మ్ 5 సంవత్సరాలు ఒకసారి రెన్యువల్ చేసినప్పుడు వాళ్ళు ఒక నెల రోజులు లేట్ అయితే ఒక ₹100 ఫైన్ ఉంటుంది. ఈ విధంగా 3 టర్మ్లు అంటే 15-20 సంవత్సరాలు కూడా కొంత సీనియర్ వైద్యులు చూసాం. మన వైజాగ్లో ఇక్కడంతా ఒకసారి రిజిస్టర్ చేసుకున్నారు, మళ్ళీ రెన్యువల్ చేయనటువంటి పరిస్థితి. అటువంటి వాళ్ళకి నెలకి ఇంత అయినప్పుడు దగ్గర వాళ్ళ టర్మ్ వచ్చిన వాళ్ళకి ₹40,000 కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అలా లేకుండా మా బాడీ వచ్చిన తర్వాత మా సభ్యులు మేమంతా కలిసి నిర్ణయించుకొని వాళ్ళందరూ కూడా రెన్యువల్ ఫీ కడితేనే ఫస్ట్ టైం కాబట్టి అన్ని 30-40,000 కూడా మాఫీ చేసి కేవలం ఆ రెన్యువల్ ఫీ ఎంత ఉంటుందో ఒక ₹6,000 వాళ్ళకి రెన్యువల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మేము విజయనగరంలో స్టార్ట్ చేసిన కార్యక్రమం, ఆ తర్వాత వైజాగ్లో చేసాం, ప్రస్తుతం మన కాకినాడలో చేస్తూ ఉన్నాం. ఈ విధంగా చేసినందువల్ల ఏంటంటే డాక్టర్ల దగ్గర వచ్చినప్పుడు మేము రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మాకు ముఖ్యంగా 3 కావాల్సి వస్తుంది. మెడికల్ కౌన్సిల్ ఒక థంబ్ ఇంప్రెషన్ చేయాలి, సిగ్నేచర్ కావాలి, ఐరిస్, ఈ 3 కావాలి. ఈ 3 ఒక్కసారి చేసామంటే దీన్ని సైన్ అప్ అంటారు, డాక్టర్ సైన్ అప్ అంటాం. అది కానీ చేస్తే ఇంకా లైఫ్ లాంగ్ మా మెడికల్ కౌన్సిల్ ఎవరు రావాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో మనం క్రియేట్ చేసేసుకోవచ్చు. ఆన్లైన్లో వాళ్ళు కూర్చొని మళ్ళీ 5 years తర్వాత రెన్యువల్ చేసుకోవచ్చు. మెయిన్ ఆ ఉద్దేశంతోనే డిస్ట్రిక్ట్ రావడం జరిగింది. ఎందుకంటే ఒకసారి మేమే వాళ్ళ దగ్గరకు వస్తే వాళ్ళు ఈ సైన్ అప్ కానీ చేసుకున్నారంటే ఇంకా మా దగ్గర రావాల్సిన అవసరం లేదు. లేనట్లయితే వీళ్ళ వాటి కోసం ఖచ్చితంగా విజయవాడ రావాలి. ఎందుకంటే ఫస్ట్ టైం డాక్టర్స్ కూడా ఎవరైనా జూనియర్ డాక్టర్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు అన్ని కావాలి కాబట్టి వాళ్ళు మస్ట్గా అక్కడ రావాలి. వాళ్ళకి రెన్యువల్ ఉన్నా లేకపోయినా కూడా ఈ సైన్ అప్ చేసేస్తున్నారు. అంటే మళ్ళీ రావాల్సిన అవసరం ఉంది 5 years తర్వాత వాళ్ళ దగ్గరకు వచ్చాను. ముఖ్యంగా ఆ ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పుడే మూర్తి గారు చెప్పారు, కిరణ్ దగ్గర లోకల్గా ఉన్నటువంటి వైద్యులు నిన్న అంతా దీంట్లో కూడా వాళ్ళు రేపు టైం అయిపోతుంది. టైం అయినప్పుడు వాళ్ళకి మళ్ళీ రిజిస్ట్రేషన్ కావాలంటే ఇబ్బంది అవుతుంది. అదే వాళ్ళ దగ్గర ఉన్నారు కాబట్టి ఈరోజు మేడం గారు చనిపోయినా కూడా ఈరోజు ఇచ్చి ఇక్కడ చేసుకోవటం అనేది దానివల్ల కొంతవరకు బెనిఫిట్ అనేది మనకు అర్థం అవుతుంది. కాబట్టి ఈ విధంగా వయసు వల్ల వాళ్ళందరినీ కూడా మనం దగ్గర ఉండాలి, అందరూ చేయాలి. మళ్ళా రెన్యువల్ మళ్ళీ లైఫ్ లాంగ్ కూడా అవసరం లేకుండా చేయాలి ఉద్దేశంతో ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రోగ్రామ్స్ పెట్టాం. అట్లే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఇష్యూ వచ్చి వాళ్ళు మా దగ్గర అన్ని స్టేట్స్లో వాళ్ళకి ఒక ఇంటర్న్షిప్ ఇవ్వటం జరిగింది. 1 year ఇంటర్న్షిప్, 2 years అట్లా ఇవ్వటం జరిగింది. యాజ్ పర్ ఎన్ఎంసి రూల్స్ ప్రకారం ఇచ్చారు. మనకేంటంటే బ్యాక్ టైం ఉందంటే గత జూన్ 7వ తారీఖున ఒక జీవో వచ్చింది. దాని ప్రకారం కాంపన్సేటరీ లెటర్లు యాక్సెప్ట్ చేయమని చెప్పని రావటం జరిగింది. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని ముట్టడించిన ఆశా కార్యకర్తలు. ఆశా కార్యకర్తలకు పని ఒత్తిడి తగ్గించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్. వైద్య వృత్తిలో కొనసాగుతున్న ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యుల సర్టిఫికేట్స్ రెన్యువల్, రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత సరళీకృతం. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ శ్రీహరిరావు వెల్లడి.
వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కాకినాడలో యువత పోరు కార్యక్రమం. కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా అధ్యక్షతన మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఆధ్వర్యంలో కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టిన వైసీపీ శ్రేణులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.